హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సువాలా రమేష్. ఈరోజు అయితే మా హోమ్ని అయితే రివీల్ చేయబోతానా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇల్లు అయితే చాలా కష్టపడి అయితే కట్టినాను. అందుకే ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఇల్లు అయితే ఎంత కలర్ఫుల్గా ఉంటుందో ఒకసారి చూడండి గైస్. ఫస్ట్ అయితే నేను కట్టుకున్నది అయితే బెడ్ అయితే ఇంత పెద్ద గట్టి ఇంత చిన్న పెట్టేసిన. ఇప్పుడు వచ్చేసి లైబ్రరీ మీరు చూసి అవాక్ అయిపోతారు గైస్. ఇది చూడండి గైస్, చదువుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ కట్టింది. బుక్స్ ఒకటి ఆల్బర్ట్ ఎడిషన్ బుక్ అవన్నీ పెట్టేసిన. ఇంకోటి వచ్చే బాత్రూమ్ మీరేం పేపర్ కండి బాస్. డబ్బు ఉంది ఇక్కడ. ఈ టైంలో స్నానం చేసుకోవాలా, ఇక బాత్రూమ్లో చూడాలి. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి చేతులు కడుక్కోవాలన్నమాట. ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్ అన్నమాట. కిచెన్ చూస్తారు కాసిన. కిచెన్ వచ్చేసి ఇంతే, ఇక్కడ లేట్స్ అంతే. ఇప్పుడు వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అయితే చూపిపోతాను. ద సెకండ్ ఫ్లోర్ ఈజ్ సెకండ్ వన్. ఇక్కడ అయితే మ్యూజియం అన్నమాట. ఒక పాప ఉంది. ఏందో కిందకు వచ్చేసినావు పారా ఒకటి. సారీ కాసింది నాకు అన్నమాట. చిన్నపిల్ల ఉంది. ఇక్కడ మళ్ళా కింద ఇక్కడ వచ్చేసి తలకాయ బుర్ర. ఇక్కడ గోస్ట్ రైడర్ ఉన్నాడు. ఇక్కడ కూఫీ మ్యాన్. ఇక్కడ వచ్చేసి అగ్గిలో చేయి పెట్టి కాల్చుకునే వాళ్ళకి ఫుడ్ గ్యాస్. ప్లీజ్ సెకండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు వచ్చేసి థర్డ్ చూపిపోతాను. కింద పడతాను. ఇక్కడ వచ్చి మా డాగ్స్ ఉండే అనమాట. డాగ్ డే బౌ అండ్రా అనట్లే. ఫస్ట్ దీంట్లో వచ్చేసి నోవి, దీంట్లో వచ్చేసి రేమో, దీంట్లో వచ్చేసి జిమ్మి, దీంట్లో వచ్చేసి రావరా రియో, దీంట్లో వచ్చేసి లియో. ఏంద్రా గోడకి నువ్వు భయం లేదు నాకు. ఏదో పేరు. ఇప్పుడు వచ్చేసి నాది ఫిఫ్త్ ఫ్లోర్ రివీల్ చేయబోతాను. గైస్ ఇక బాల్కనీ కదా, ఇక్కడ అనుకుంటా బాల్కనీ ఇక్కడ అనుకుంటా. ఓకే ఇక్కడ. ఇది వచ్చేసి ఫర్నిచర్ రూమ్. ఇక్కడ ఫర్నిచర్లో ఈ గ్లాస్ బ్రేక్ చేయాల్సింది, సారీ. ఓకే ఫస్ట్ ఆఫ్ ఇక్కడ ఏం చేయాలో నాకు కూడా తెలియదు. ఇటు కట్టేసిన నాకు తెలియకుండా. ఇక్కడ ఏం చేయాలంటే నాకు కూడా తెలియదు. ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే మ్యాప్ తయారు చేయాలా. ఇక్కడ వచ్చేసి చదువుకుంటా అంతే. ఇక్కడ వచ్చేసి కుక్కలు గారు కొంచెం అడగకుండా ఉండండి. బాల్కనీ అనమాట. చూడొచ్చు, లెఫ్ట్ చూడొచ్చు, రైట్ చూడొచ్చు, పేరు చూడొచ్చు. డోర్ పెట్టిన. ఇప్పుడు వచ్చేసి సిక్స్త్ రూమ్ అయితే ఏం లేదు, జస్ట్ ఖాళీ రూమ్ అన్నమాట. ఇది వచ్చేసి రెస్టింగ్ రూమ్ అన్నమాట. ఇక్కడ యోగా చేసుకోవాలి మేము. ఇది మైన్ క్రాఫ్ట్లో మీరు వంగుతారా? నాకు కూడా ఒకటే. ఇప్పుడు వచ్చేసి మా హోమ్ టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇందాకంటే నేనైతే క్రియేటివ్ సర్వైవల్లో ఉన్నాను కాబట్టి ఒక్కసారి క్రియేటివ్ మాడతాను అన్నమాట. మరి కిందికి వెళ్ళాం గాయస్, ఇప్పుడే కాదు, కిందికి వచ్చేసినాం. 1 minute గాయస్, నేను చేంజ్ చేసుకోవాలా బాయ్. గ్యాస్ ఇప్పుడైతే క్రియేటివ్ అయితే మాడిపోయినా. ఏం చేసుకోవాలి నాకు అర్థం కాలేదు. దండి ఉన్నాయి. ఒకసారి గాలి ఎగురుతుందండి. ఇదైతే మా మెద్దిపోయినా చూపిలే. సన్ను చూడండి గ్యాస్, సన్ను గడ పోతాను నేను. మేఘాల వరకు పోవచ్చు, సన్ను వరకు పోలేమనుకుంటానండి. ఇదే అనమాట. అవును గ్యాస్, ఏందో గ్లాస్ పగిలింది అక్కడ. చిన్న ముక్కలు అయితే వస్తున్నాయి. అద్దోండి ఇంకోసారి అద్దో. దీన్ని పట్టించుకోకుండా ఇక్కడ టాప్ లేదా ఉండే. వా ఇక్కడ వచ్చేసి లైట్స్ అన్నమాట. జాంబీస్
బయటది కాదు గైస్, రాత్రిపూట రూమ్స్లో చీకటి ఉన్నప్పుడు కూడా వస్తాయి. అందుకే బీ కేర్ఫుల్. ఇక్కడ ఇలా ఎవరు ట్రైలర్ పడిచింది, నేనేనా? ఇంకోసారి ట్రైలర్ ఆడుకుందాం. ట్రైలర్ ఎందుకు నాకు రేమో ఎట్టు కాదు తప్పించేది. 1 minute గాయస్, ఒక్కసారి ఆగండి. నేనైతే ఇప్పుడు వెదర్లోకి ఏదైనా చేంజ్ చేసుకుంటాను, కానీ తందష్టం చేసాను నేను. వద్దు, ఇంటివే పడితే కాలిపోద్ది మళ్ళా. ఇప్పుడైతే వెదర్ క్లియర్గా ఉందంట. అవునండి, మేమే ఇప్పుడైతే రెయిన్ సెలెక్ట్ చేసిన, వెదర్ రెయిన్ అంట. వస్తుంది. వా వచ్చింది. క్లియర్ అయిపోయింది. ఎంత కష్టం ఇది అసలు. 1 టైము డే సన్ రైజ్, డే నూను, సన్సెట్, నైట్, మిడ్ నైట్ అంట. నైట్ ఇది కదరా, మిడ్ నైట్ అంట. ఇది నైట్ అంట. అంటే ఇది ఈవినింగ్ కదరా. ఏదో ఒకలేండి. ఇప్పుడు వచ్చేసి మిడ్ నైట్. ఏమో వద్దు, జాంబీస్ వస్తాయి. బ్యాక్ వెళ్ళిపోయినా. ఇప్పుడు వచ్చేసి టైం అయితే చూపించేసాను కదా. ఇప్పుడు వచ్చేసి నేను ఇంకో చూసి ఏంద్రా అదంతా. ఇప్పుడు వచ్చేసి టెలిపోర్ట్ అంట. ఎక్కడికి రా? స్టీవా? ఏనా? స్టీవ్ అంట. స్టీవ్ టెలిపోర్ట్. స్టీవ్ అంట. ఏంది పని చేయదు కదా, నేను ఒక్కడే ఉంది ఇక్కడ. ఇంకో ఎవడం వచ్చిందా? హలో, ఎవడున్నాడా? ఎవరు లేదులేండి. ఇక్కడ ఏందో సెట్ వైల్డ్ స్పాట్ అని ఉంది. ఒక్కసారి అయితే నొక్కుతా. ఎక్కడి కోసం? S3334332 అంట. వాడు ఈ కోడ్ ఏంద్రా, నాకు అర్థం కాదు స్వామి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా బెడ్ రాక్ పోర్షన్ అనమాట. ఏంది అసలు అట్టుంది బ్లాక్ అండ్ బీక్లో. దీన్ని ఏమంటాడు నాకు అర్థం కావట్లా. ఇక్కడ ఎందుకు కుక్ ఉంది? ఏ డాగ్ ఆగు. స్టోవ్ అంటే ఎవడు పెట్టిండు? ఏందా సంపు? ఓ మనదే గాయస్, బయటకు వచ్చిందేమో. ఫస్ట్ దీనికి బోన్ ఇచ్చి టై పెడతా. ఓకే, బోన్ ఉంది ఇక్కడ. వేర్ బోన్? ఓకే, వచ్చేసింది బోన్. అయితే తింటావా? నమ్మడదా? అప్పే నమ్మడితే తింటా. తినిపిస్తా. ఏం తింటావు రా? ఇప్పుడైతే ఎక్కడికో ఒక చోట కట్టేద్దాం కదా దాన్ని. రాత్రిపూట జామీన్ వస్తే చంపుతుంది అది. వెన్స్ ఎదురా ఉంది అండి. ఇప్పుడు రోప్ కావాలా? రోప్ లీడ్ అది ఇప్పుడు లీడ్ చేద్దాం. లీడ్ ఇది కొంచెం లీడ్ చేసేసినాం మనమైతే. అన్లీష్ ఎందుకు చేస్తాను నేను? పెట్టరా అయిపోయింది. ఆడే నువ్వు జామీస్ వస్తే చూసుకోరా. చూస్తే నువ్వు నీకుంటుంది చంపకేసి. నేను ఇద్దరు వచ్చేసాను నేను. ఓకే గాయస్, ఇక్కడ ఇంకో డాక్ పాన్ చేద్దాం. మన ఇంటి దగ్గరకు వచ్చి పిచ్చి కొడుతుంది అనమాట. నేను డాగ్ కదా,
బేకర్ ఊల్ఫ్ అనమాట. కానీ మేమే డాగ్ అంటున్నాం, ఊల్ఫ్. నేను ఫస్ట్ డాగ్ పెంచుకున్నాను కానీ డాగ్ స్పానింగ్ లేదు కాబట్టి ఊల్ఫ్ కొంచెం డాగ్ ఉందన్నమాట. ఏంది అసలు హీరో ఎప్పుడైనా వచ్చిందా ఇంతకి? వస్తే ఇంక పండగ ఇంకా. బోన్ 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 ఏది? వా బోను ఇలాగనే నా చేతి ఉంది. బోన్ ఎక్కడ పోయింది నువ్వు? ఎక్కడ పోయింది నువ్వు? ఇంటికి పోయిందంట. ఓకే ఇక్కడ ఇది పెట్టేసినాం. ఓకే లీడ్ మళ్ళీ లీడ్ చేసేసినాం. పెట్టరా ఇంట్లో స్టార్ట్ చేసి దీన్ని తింపి అంటే నా పెద్ద పని. తిండ్రా ఏందా కూర్చుంటావు? కానీ నేను ఒక్క దెబ్బకి అయిపోయింది కానీ హంగి. ఓకే అయిపోయిందంట. జాంబీస్ ఎవరు రారనమాట, ఎందుకంటే జాంబీస్ బాగుండేది. మేమైతే ఆఫ్ చేసేసినాం. ఒకవేళ దానికి అదే ఆన్ అయితే గిచ్చొల్లా వస్తాయి కాబట్టి పెట్టేసుకుందాము. ఏంటంటే మెంత నీళ్ళు. ఓకే పంపిస్తున్నా. బజ్జుండ్రా బజ్జు బజ్జు. గాయ్స్ వీడియో వచ్చేసి